బెంగుళూరులో రీసెంట్‌గా ఆర్‌సీబీ విక్టరీ పరేడ్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఏదైతే ఉందో దాని వలన 11 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా అందరిని కూడా కలతకు గురి చేయడం మనం చూసాము. సో, ఇప్పుడు దీనిపైన అటు ప్రభుత్వం కూడా సీరియస్ అయిపోయింది. సో, కొన్ని చర్యలు తీసుకోవడానికైతే సిద్ధమైపోయింది. అందులో భాగంగా ఈ తొక్కిసలాట ఎఫెక్ట్ అటు చిన్నస్వామి స్టేడియం మీద కూడా పడిందని చెప్తున్నారు. అంటే చిన్నస్వామి స్టేడియాన్ని అక్కడ ఉండకూడదు, తరలించాలి. అది ప్రాపర్ ప్లేస్‌లో లేదు. అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువయ్యే ప్లేసు అంటూ చాలా డిమాండ్‌లయితే అక్కడి నుంచి వ్యక్తమయ్యాయి. సో, ఇప్పుడు దీనిపైన సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. సో, ఈ ఆలోచనని ఒకసారి పరిశీలిస్తున్నాం. వీలైతే ఖచ్చితంగా చిన్నస్వామి స్టేడియాన్ని మరో చోటికి తరలిస్తాం. ఒక మంచి ప్లేస్ కోసం చూస్తున్నామంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో, మరి నిజంగా చిన్నస్వామి స్టేడియాన్ని అక్కడ తొలగించి వేరే చోటికి మార్చబోతున్నారా అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే దీన్ని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో ఈ ఇష్యూ ద్వారా కూడా అంటే ఈ స్టేట్‌మెంట్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అంటే దీనిపైన తొలుత ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అంటే ప్రాపర్‌గా అక్కడ అరేంజ్‌మెంట్స్ చేయలేదు. అందుకే ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని జెప్పేసి నెటిజన్స్ నుంచి, బెంగుళూరు, కర్ణాటక పీపుల్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అయితే దీనిపైనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా స్పందించారు. కర్ణాటక గవర్నమెంట్ మిస్టేక్ ఏంటి లేదు. కేవలం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మాత్రమే దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈవెంట్ జరిగింది. మేము గెస్ట్‌లుగా వచ్చాం. అయినా కూడా మేము దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళ పైన. ఉపేక్షించేదే లేదు. ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదు. ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదు. ఇదొక హృదయ విదారకరం అంటూ కూడా సిద్ధరామయ్య గారైతే ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చేసారు. మనకు తెలుసు ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. అందరూ కూడా యువతీ, యువకులే ఉన్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే. అంటే ప్రాపర్‌గా చెప్పాలంటే 25 ఏళ్ల కంటే కూడా తక్కువ వయసున్న వాళ్ళే చనిపోయారు. సో, ఇది అందరిని కూడా కలిచివేసింది. సో, వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దాని పట్ల నెటిజన్స్ నుంచి చాలా విచారం కూడా వ్యక్తమవుతుంది. మొన్నే చూసాం ఒక అబ్బాయి 21 అబ్బాయి ఇదే తొక్కిసలాటలో చనిపోయినప్పుడు బాబు యొక్క సమాధి పైనే తన తండ్రి ఏడుస్తూ ఉన్న వీడియో అక్కడ చాలామంది అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా అదొక విఫల ప్రయత్నంగానే మిగిలిపోయింది. అది ఆ వీడియో అందరిని కూడా కలిచివేసింది. అందరి మనసుల్ని కూడా ఒక్కసారి పిండేసినట్టుగా అనిపిచ్చింది. అలాగే ఒక పానీపూరి వెండర్ అబ్బాయి కూడా ఇదే తొక్కిసలాటలో చనిపోయారు. అతను ఫాదర్ కూడా మాట్లాడుతూ నేనే ₹1,00,00,000 ఇస్తాను. నా కొడుకునిచ్చేయండి అంటూ ఏడుస్తూ చెప్పిన ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. సో, ఇదంతా కూడా నెటిజన్స్‌ని కలిచివేసింది. సో, ఈ నేపథ్యంలోనే అటు మొత్తం కూడా ప్రభుత్వం పైన, ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ పైన, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలైతే వస్తున్నాయి. అయితే అటు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా జరిగింది. తొలుత 10,00,000 ప్రతి ఒక్కరికి చనిపోయిన వారి కుటుంబాలకి వీళ్ళు అనౌన్స్ చేస్తారు కాంపెన్సేషన్‌గా. ఆ తరువాత పబ్లిక్ దగ్గర నుంచి మరింత ఒత్తిడి రావడంతో దాన్ని 25,00,000గా మార్చేశారు. ఆ తర్వాత ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ నుంచి కూడా కొంత కాంపెన్సేషన్ అయితే ఇచ్చారు. అయినా కూడా నెటిజన్స్ నుంచి ఆహ్, కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాల్ని మీరు తిరిగి తీసుకురాలేరు కదా! అంటూ విమర్శలైతే వస్తూనే ఉన్నాయి. సో, అలా ఒక రకంగా ఈ ఇన్సిడెంట్ విమర్శలకైతే దారితీసింది. అటు ప్రభుత్వం పైన, అన్నిటి పైన కూడా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చాలామంది దీనికి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ వహించారో, ఈ ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పనిలో కర్ణాటక గవర్నమెంట్ పడింది. 5గురు అధికారులని కూడా సస్పెండ్ చేసేసింది. అండ్ అటు ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ మీద కూడా కేసు నమోదైంది. అందులో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఇలా ఆవ్ ఇలా ఒక రకంగా దీనికి బాధ్యత ఎవరైతే వహించారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని జెప్పేసి గవర్నమెంట్ అయితే వాళ్ళు చెప్పేయడం జరిగింది. ఇక ఈ చిన్నస్వామి స్టేడియం విషయానికొచ్చేసరికి కూడా ఇక్కడ అంటే దాని చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు సరిగ్గా లేవు. అక్కడే విధాన సౌధ ఉంటుంది. ఈ ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియం ఉంటుంది. ఇంకా ఆ ప్రాంతమంతా కూడా రద్దీ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. సో, అక్కడ ఎటువంటి ఈవెంట్స్ కూడా జరగలేని పరిస్థితి. సో, దీన్ని ట్రా వేరే చోటికి బదిలీ చేయాలి, వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి అంటూ నెటిజన్స్ దగ్గర నుంచి డిమాండ్‌లు వ్యక్తమయ్యినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. సో, ఈ ఆలోచనను ఒకసారి పరిశీలిస్తున్నాం. వేరే చోట మంచి చోటు దొరికితే ఖచ్చితంగా చిన్నస్వామి స్టేడియాన్ని వేరే చోటికి మేము బదిలీ చేస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అంటే దీనిపైన కూడా కొంత భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే మీరు ఈవెంట్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. సరిగ్గా ప్రాపర్‌గా ఏది కూడా
తీసుకోలేదు. దానివల్లే గదా! ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి చిన్నస్వామి స్టేడియం ఏం చేసింది? దానికి కంప్లీట్‌గా బాధ్యత వహించాల్సింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డ్ వాళ్ళు, గవర్నమెంటు, ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ గాని చిన్నస్వామి స్టేడియం కాదే అంటూ కూడా ఒక రకంగా అక్కడి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బెంగుళూరులో ఈ పరిధిలో ఉండేవాళ్ళు మాత్రం దీన్ని కాస్త సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్న ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేకుంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వీటి దృష్ట్యా చూసుకుంటే ఇదొక మంచి ఆలోచన అయ్యుండొచ్చు అన్న అభిప్రాయాలు అక్కడి నుంచి కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య గారు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ అయితే అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. మరి చిన్నస్వామి స్టేడియంని అక్కడి నుంచి తొలగిస్తారా నిజంగానే? మరి ప్రాపర్ ప్లేస్ దొరికితే ఎప్పుడు తొలగించే అవకాశం ఉందనేది ఒకసారి చూడాలి. సో, మరి దీని పట్ల క్రికెట్ అభిమానుల నుంచి భిన్నమైన స్పందనలు రావడం కూడా చూస్తున్నాం. సో, ఏదేమైనా ఈ ఘటన అయితే హృదయ విదారకరం అని